హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్డి టెక్నోటీ. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మన కొత్త సెటప్ అని చెప్పొచ్చు. ఎలా ఉందో చెప్పండి కింద కామెంట్ బాక్స్లో. అండ్ నేను రీసెంట్గా ఒక కమ్యూనిటీ ట్యాబ్లో ఒక పోస్ట్ అయితే పెట్టాను అనమాట. టెక్ న్యూస్ చేయమంటారా వద్దా అని. 93% మంది టెక్ న్యూస్ చేయమని అయితే చెప్పారు. సో అందుకు నేను టెక్ న్యూస్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. సో నా వరకు నేనైతే ఫుల్ కంటెంట్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. మీరు కూడా కొంచెం వీడియోని అయితే చివరి వరకు చూడండి అండ్ లైక్ చేయడం మర్చిపోకండి. చాలామంది చూసినా ఏంటంటే లైక్ చేయడం మర్చిపోతున్నారు. సో ఇంక నుంచి ప్రతిరోజు అంటే రెగ్యులర్గా మన ఛానల్లో టెక్ న్యూస్ అయితే డైలీ అయితే వస్తుందన్నమాట. ఫస్ట్ న్యూస్ వచ్చేసి రెడ్మీ గురించి. రెడ్మీ k40 సిరీస్ యొక్క ఫొటోస్ అయితే లీక్ అయినాయి. దీంట్లో చూస్తే మనం కెమెరా మాడ్యూల్ వచ్చేసి మనకి ఏదైతే వివో ఉందో వివోని ఇన్స్పైర్ అయితే తీసుకొచ్చినట్టు అయితే నాకైతే అనిపించింది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఫ్లిప్కార్ట్ గురించి. ఫ్లిప్కార్ట్ అయితే ఆఫర్స్ అయితే తీసుకురాబోతుంది 18వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు అనమాట. పేరు వచ్చేసి బిగ్ సేవింగ్ డేస్ అనే పేరు మీద తీసుకురాబోతుంది. ఆఫర్స్ అయితే మీకు పెద్ద తేడా ఏమి ఉండదు. అంటే ఏదైతే మనం దసరాకి అండ్ దీపావళికి చూసామో సో అవే ఆఫర్స్ వీలైతే కంటిన్యూ చేసే అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి యాపిల్ గురించి. యాపిల్ ఐఫోన్ 13 ప్రో ఉందో ఏదైతే ఇది లీక్స్ అయితే బయటకు వచ్చినాయి అనమాట. అంటే దీంట్లో 2 కొత్త ఫీచర్స్ అయితే తీసుకురాబోతున్నారు. ప్రో డిటెక్షన్ అని అండ్ ఆల్వేస్ ఆన్ డిస్ప్లే అనమాట. సో ఈ యొక్క 2 ఫీచర్స్ అయితే తీసుకురాబోతున్నారు. లీక్స్ అయితే వస్తున్నాయి. సో వీళ్ళు ఆల్రెడీ మనకు తెలిసింది ఏంటంటే వీళ్ళు ప్రైస్ మామూలుగా పెట్టరు. ఒకవేళ కొత్త ఫీచర్స్ యాడ్ చేస్తే ఇంకా ప్రైస్ ఎంతకు తీసుకెళ్తారో చూడాలి మరి. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి హెచ్ఎండి గ్లోబల్ గురించి. సో హెచ్ఎండి గ్లోబల్ నోకియా 5.4 అయితే యూరోప్లో అయితే లాంచ్ అయింది. దీని యొక్క స్పెక్స్ గురించి మాట్లాడుకుంటే 6.4 ఇంచెస్ హెచ్డి ప్లస్ డిస్ప్లే ఉంటుంది అనమాట. స్నాప్డ్రాగన్ 662 ప్రాసెసర్ అయితే తీసుకొచ్చారు. అండ్ దీంట్లో మనకు బ్యాక్ క్వాడ్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. మెయిన్ వచ్చేసి 48 మెగాపిక్సెల్ ఉంటుంది అనమాట. 5 వచ్చేసి అల్ట్రావైడ్ అండ్ 2 వచ్చేసి డెప్త్ సెన్సర్ అండ్ 2 వచ్చేసి మ్యాక్రో. అండ్ ఫ్రంట్ వచ్చేసి మనకి 16 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది. బ్యాటరీ వచ్చేసి 4000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. అండ్ 10 వాట్స్ నార్మల్ ఛార్జర్ అయితే బాక్స్లో వస్తుంది. అండ్ ఏదైతే మనం యూరోపియన్ ప్రైజింగ్ని ఇండియన్ ప్రైజింగ్లో కన్వర్ట్ చేసుకుంటే 17,000 అయితే ఉంది. సో అంత పెట్టి కొనే మొబైల్ అయితే కాదు. బట్ మన ఇండియాలో లాంచ్ అయ్యేటప్పుడు మరి ప్రైస్ ఎంత పెడతారో చూడాలి. సో 10,000 బిలో తీసుకొస్తే ఓకే అనొచ్చు. అదే కనుక 10,000 అబోవ్ వెళ్ళిపోతే మాత్రం నేనైతే రికమెండ్ చేయను. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి విఐ గురించి. సో విఐ అయితే ఒక కొత్త ఫీచర్ అయితే తీసుకొస్తుంది. అంటే వీళ్ళు ఒక 2 కొత్త ప్లాన్స్ అయితే లాంచ్ చేశారు. 59 రూపీస్ ప్లాన్ అండ్ 65 రూపీస్ ప్లాన్ అనమాట. సో ఎవరైతే ఈ ప్లాన్ను రీఛార్జ్ చేసుకుంటారో వాళ్ళకి ఏంటంటే వీళ్ళు వైఫై కాలింగ్ ఫీచర్ అని రోల్ అవుట్ అయితే చేస్తున్నారు. సో గైస్, ఒకవేళ మీరు కనుక విఐ యూస్ చేస్తుంటే కనుక ఒకసారి టెస్ట్ చేయండి. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి శాంసంగ్ గురించి. సో శాంసంగ్ ఏంటంటే 2021లో మొత్తం 4 ఫోల్డబుల్ డివైజెస్ తీసుకురానట్టు సమాచారం అయితే వస్తుంది. ఫోల్డబుల్ ఫోన్స్ అంటే మనం ఒకటే గుర్తుంచుకోవాలి, ప్రైజింగ్. మరి శాంసంగ్ ప్రైజింగ్ ఎంత పెడుతుందో తెలియదు. సో పెడితే ఒకవేళ కొంచెం తక్కువలో తీసుకొస్తే మాత్రం ఇండియాలో కొనే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ మనకి శాంసంగ్ గురించే. సో శాంసంగ్ గెలాక్సీ S10 అనమాట. దీనికి వచ్చేసి 1 UI 3.0 బేటా అయితే సెకండ్ వెర్షన్ అయితే రన్ అవుతుంది అనమాట. సో ఎవరైతే S10 యూస్ చేసే వాళ్ళు ఉంటే ఒకవేళ మీరు టెస్ట్ చేయాలనుకుంటే కనుక టెస్ట్ చేయండి. నా వరకు వచ్చేసి బేటా వెర్షన్స్ అయితే ఇన్స్టాల్ చేసుకోకండి, ఎందుకంటే చాలా బగ్స్ ఉంటాయి. సో మీ మొబైల్ పాడయ్యే అవకాశం అయితే ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి యాపిల్ అనమాట. సో యాపిల్ ఒక 10.5 ఇంచెస్ ఎంట్రీ లెవెల్ ఐప్యాడ్ని అయితే ప్రిపేర్ చేస్తున్నట్టు సమాచారం అయితే వస్తుంది. వీళ్ళు ప్రైస్ ఎంత పెడతారో తెలియదు. ఒకవేళ తక్కువలో తీసుకొస్తే కనుక సో చాలామంది ఐప్యాడ్ తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఫార్ట్నైట్ గురించి. ఫార్ట్నైట్ వీళ్ళు ఏంటంటే ఒక కొత్త మోడ్ అయితే తీసుకురాబోతున్నారు, పెర్ఫార్మెన్స్ మోడ్ అని. సో ఈ మోడ్ వల్ల ఏమవుతుందంటే ఏదైతే హై అండ్ డివైసెస్ ఉన్నాయో అవే కాకుండా ఇప్పటి నుంచి మనకు లో అండ్ డివైసెస్ కూడా ఈ గేమ్కి అయితే సపోర్ట్ చేసే అవకాశం అయితే ఉందంట. సో చూద్దాం మరి వీళ్ళు ఎంత త్వరగా తీసుకొస్తారో. లాస్ట్ అండ్ ఫైనల్ న్యూస్ వచ్చేసి మనకు వాట్సాప్ గురించి. వాట్సాప్ రీసెంట్గా మనకి పేమెంట్ ఫీచర్ అనేది ఒకటి తీసుకొచ్చింది. సో అందరికీ తెలిసే ఉంటుంది. అండ్ దాని మీద ఒక కేసు కూడా మనకి సుప్రీంకోర్టులో అయితే నడుస్తుంది. అండ్ రీసెంట్గా కేసు మీద కొన్ని వాదోపవాదాలు అయితే జరిగాయి. ఈ పేమెంట్ ఫీచర్ వల్ల చాలామంది ఇండియన్స్ అయితే రిస్క్లో పడవచ్చని అండ్ ఈజీగా హ్యాక్ అవ్వచ్చని అండ్ ఈ కంపెనీస్ ఉన్నాయో వాట్సాప్ కానీ గూగుల్ కానీ లేదా అమెజాన్ కానీ వీళ్ళు కావాలితే వాళ్ళ యొక్క డేటాని అమ్ముకునే అవకాశాలు కూడా ఉన్నాయని ఇలా కొన్ని వాదోపవాదాలు అయితే జరిగినాయి. ప్రస్తుతం ఈ కేసు అయితే జనవరికి అయితే పోస్ట్ పోన్ అయితే అయింది. సో చూద్దాం అప్పుడైనా ఈ యొక్క కంప్లీట్ క్లారిఫికేషన్ అయితే వస్తుందేమో ఈ కేసు మీద. ఫ్రెండ్స్, ఫైనల్గా ఇవి నాకు ఇంట్రెస్టింగ్గా అనిపించిన టెక్ న్యూస్ అయితే. వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మా ఛానల్ మస్తు అరితే సబ్స్క్రైబ్ చేసుకుంటే మర్చిపోకండి. మీకోసం ఇలాగ టెక్ ఇన్ఫర్మేషన్ అనేది తీసుకొస్తుంటాను. దిస్ యువర్ సైజ్ సైనింగ్ అవుట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.